పని పోలేదు. ఏంది పరిస్థితి, ఏమి నడుస్తుంది వాళ్ళ ఇద్దరి మధ్య, తనుజ దివ్య మధ్య పోలేంది? ఎస్ అఫ్ కోర్స్ యాక్చువల్లీ దివ్య 2 వీక్స్ ముందే వెళ్ళిపోవాలి. అండ్ బిఫోర్ 1 వీక్ ముందు గౌరవ్ అండ్ నిఖిల్ సేవ్ చేశారు. ఇప్పుడు ఈ వీక్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుందన్న దాన్ని ఇమాన్యుయల్ సేవ్ చేసేసాడు. సో ఆమెకి ఎక్కడో లక్ ఉంది, సుడి ఉంది. యాక్చువల్గా ఓట్లో లీస్టింగ్, ఆమె బిహేవియర్ కూడా వరస్ట్ అయిపోయింది. నెగిటివ్ థాట్, ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆమెను సపోర్ట్ చేయలేదు. బన్నీ ఫ్యామిలీ కూడా ఆమెను సపోర్ట్ చేయలేదు. ఎందుకో గాడ్ గ్రేస్ హీ వాజ్ సేవ్డ్ దిస్ వీక్. డెఫినెట్గా నెక్స్ట్ వీక్ అయితే ఎలిమినేట్ అయిపోతుంది బ్రదర్. దివ్య తనుజ తిట్టుకోవడం ఎలా ఉంది, ఏంటి అంత అసలు? యాక్చువల్గా అసలు తనుజ ఇస్ నైస్ గర్ల్ యాక్చువల్గా. బట్ దివ్య ఏదో డాక్టర్ అనో ఏమో పొగరనో ఏదో తెలీదు. అసలు చిన్నపిల్ల మెంటాలిటీ, ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీదు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని ప్లే చేసిందే, అదే ఆమెకి నెగిటివ్ అయింది. వెన్ షీ వాజ్ ఇన్ విత్ తనుజ నథింగ్ ఈజ్ హ్యాపెండ్. అప్పుడు బాగానే ఉండే. ఎప్పుడైతే తనుజతో ఆమె ఫైట్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి తన గ్రాఫ్ రేట్ రోజు రోజుకి పడిపోయింది బ్రదర్. ఓకే, రీతు చౌదరి పేరు చాలా ఫస్ట్లో బాగా వినపడింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆ పేరు అసలు వినపడట్లేదు. ఆమె ఆడుతుందంటావా లేదంటావా? నో బ్రదర్, యాక్చువల్గా రీతు చౌదరికి ఫస్ట్ నెగిటివ్ ఒపీనియన్ ఉండే, బయట కూడా నెగిటివ్ టాక్ ఉండే. తరువాత ఇప్పుడే టోటల్ ఆమె గేమే మార్చేసింది. కంప్లీట్గా టాప్ 5లోకి వన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉండేటట్లు ఆమె గేమ్ మారిపోయింది. ఈవెన్ దో వాళ్ళ ఫ్యామిలీ కూడా సూపర్ సపోర్టింగ్ ఉంది. నెక్స్ట్ ఓల్డ్ బిగ్ బాస్ వాళ్ళు కూడా వచ్చి మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. డెఫినెట్గా షీ విల్ బీ ఇన్ ఏ టాప్ 5 బ్రదర్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే భయ, అట్లాగే బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా తనుజాకే సపోర్ట్ పలుకుతున్నారు. తెలుగు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ పలకట్లేదంటావు? అదేం లేదు బ్రదర్, మన తెలుగు వాళ్ళ యొక్క నైజం ఏంటంటే ఆయన తెలుగు, తమిళ్, బాలీవుడ్ అని ఉండదు. వాళ్ళకి కాన్సెప్ట్ నచ్చాలి, వ్యక్తులు నచ్చాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చితే మన వాళ్ళు ఆటోమేటిక్గా లైక్ చేస్తారు బ్రో. తెలుగు వాళ్ళలో ఉండే గుడ్ క్వాలిటీ అదే బ్రదర్. దే విల్ ఎంకరేజ్ ఆల్ ద పీపుల్, దట్స్ ఇట్. ఓకే భయ, అట్టా ఓటింగ్ వేయడం తెలియదు అందుకనే చెప్పేసి వేయట్లేదు ఓటింగ్. తనుజాకి ఓటింగ్ అక్కడ నుంచి బాగా పడుతుంది, కేరళ నుంచి అని అంటున్నారు. అది నిజమేనా భయ? యాక్చువల్గా కేరళ నుంచి కాదు, కన్నడ. సారీ భయ. యాక్చువల్గా ఓటింగ్ అనేది అందరికి ఇప్పుడు తెలిసిందే. ఎందుకంటే హాట్స్టార్ లో వచ్చేసరికి ఓట్ అనే పాయింట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళ బొమ్మలు వస్తాయి, ఎవరైనా దాన్ని క్లిక్ చేయొచ్చు. పర్సనల్ గా నెంబర్స్ ఇస్తున్నారు, అది డిఫికల్ట్. కానీ ఈ హాట్స్టార్ లో చూడగానే ఓటు దగ్గర నొక్కేస్తే అలా బొమ్మలు చూసి ఎవడైనా ఓటేస్తారు. వెరీ సింపుల్ టాస్క్ అదే. మరి ఆ బొమ్మల్లో కూడా తనుజ బొమ్మే పైన ఉంటుంది, దేనికంటావు? నథింగ్. యాక్చువల్లీ లీస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళ ఫోటో పైన ఉంటుంది, హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళది కింద ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదు? అదేం లేదు, ఆమెకి ఆ ఫ్యాన్ బేస్ ఉంది, ఆ గ్రేస్ ఉంది, ఆ గేమింగ్ టైమింగ్ ఉంది. సో దట్స్ వై షీ ఈస్ గెటింగ్ ఫస్ట్ ప్లేస్ అని నా ఫీలింగ్ బ్రదర్. ఓకే భయ, అట్లాగే శుక్రవారం జరిగిన గొడవకి నాగార్జున గారు ఏం స్పందిస్తారంటే ఏం స్పందించలేదు. గేమ్ కాడికి వచ్చినా కూడా ఏమంటారు? ఆల్రెడీ స్పందించారు. మీరు అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు, మాట్లాడుకోపో అనే వర్డ్ గురించి చాలా డిస్కస్ జరిగింది. ఫైనల్గా ఆ వర్డ్లో అంత ఏమీ రాంగ్ లేదని మళ్ళీ అగ్రీ అయిపోయారు. సో ఓకే అయింది బ్రదర్. రేపు టాప్ 5లో ఎవరు ఉండబోతారు? టాప్ 5 వచ్చేసి తనుజ, ఎమాన్యుయల్, సుమన్ శెట్టి, కళ్యాణ్, డిమాండ్, పవన్ అండ్ రీతు. వీళ్ళ ముగ్గురులో స్మాల్ చేంజ్ వస్తుంది 5th ప్లేస్. ఇది పక్క బ్రదర్. ఓకే భయ, ఒక్కొక్కళ్ళ గురించి అడుగుతాను, నీకు తెలిసిన కామెంట్ కొట్టు. రీతు చౌదరి సంగతి ఏంది భయ? షీఈస్ క్రేజీ అండ్ స్మైలీ. తనుజ భయ? షీఈస్ సోల్జర్ అండ్ ఫైటర్ అండ్ ట్రయర్. పవన్ కళ్యాణ్? కళ్యాణ్ ఈజ్ ఎ ఫైటర్, విలేజ్ ఫైటర్. ఇమాన్యుయల్ కామెడియన్ అండ్ ఫేక్ గై. ఇలా నలుగురిలో నీకు బెస్ట్ అని ఎవరు? తనుజ. ఏ రకంగా? షీ ప్లేస్ వెల్, దట్స్ వై. నాగార్జున సపోర్ట్ ఉంది కాబట్టి ఆమె గెలుస్తుందని చాలా మంది ఫీలింగ్ ఉన్నారు. దాని గురించి నాగార్జున సార్ సపోర్ట్స్ అండ్ ఎవ్రీవన్ ఇన్ బిగ్ బాస్ 9. ఎస్ బ్రదర్, నో డౌట్. అతనికి పార్షియాలిటీ ఉండదు. ఈ సపోర్ట్స్ టు ఎవ్రీబడి. 10వ వీక్ లో కెప్టెన్ కాదా? ముందే అయ్యేది కదా. ఓకే భయ్, అట్లాగే సోషల్ మీడియాలో దీని గురించే ఎక్కువగా ఉంటుంది. దేని వల్ల అంటే బిగ్ బాస్ గురించి అంత ఆదరణ ఇస్తున్నారా జనం నుంచి? మనకి ట్రెండింగ్లో ఏంటంటే క్రికెట్, పొలిటికల్ అండ్ చిన్న చిన్న షోలు ఉంటాయి. ప్రెజెంట్ కరెంట్లీ ఓన్లీ బిగ్ బాస్ షో ఒకటే ఉంది, క్రికెట్ లేదు, పొలిటికల్ లేదు. దట్స్ వై ఇది ట్రెండింగ్ అవుతుందని నా ఫీలింగ్ బ్రదర్. అండ్ ఇందులో అన్నీ ఉంటాయి బ్రో, కామెడీ ఉంటుంది, గేమింగ్ ఉంటుంది, నెక్స్ట్ టాస్క్స్ ఉంటాయి, నెక్స్ట్ పిల్లలు చూడడానికి వినసంపుకుంటుంది, ఫ్యామిలీ చూడడానికి ఎమోషన్ ఉంటుంది, అన్నీ కలగలిపి ఉండే షోయే బిగ్ బాస్. దట్స్ వై ఎవ్రీబడి లైక్స్ ఫ్రమ్ చైల్డ్ టు ఓల్డ్ మ్యాన్స్. ఓకే, టోటల్ గా బిగ్ బాస్ లో ఎక్కువగా ఆదరిస్తున్న వాళ్ళు ఏ వయసు వాళ్ళు? ఆల్ ఫ్యామిలీస్ బ్రదర్. యాక్చువల్లీ మోస్ట్లీ ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీస్ ఎక్కువగా, హోమ్లీ ఫ్యామిలీస్ ఎక్కువ లైక్ చేస్తారు బ్రో. యూట్యూబ్ లో ఎక్కువ చూస్తున్నారా, ఛానల్ ఎక్కువ చూస్తున్నారా? యూట్యూబ్ లో ఎక్కువ చూస్తారు బ్రో. థ్యాంక్ యూ.